ఒక అడవిలో ఒక చిన్న చిలుక చాలా ఆనందంగా జీవించేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెట్లపై ఎగురుతూ పాటలు పాడేది. ఒకరోజు ఒక వేటగాడు దానిని పట్టుకుని రాజుకి బహుమతిగా ఇచ్చాడు. రాజు ఆ చిలుకను బంగారు పంజరంలో పెట్టించాడు. అందరూ ఆ చిలుకను చూసి ఎంత అదృష్టం! బంగారు పంజరంలో ఉందే అని మెచ్చుకున్నారు. కాని చిలుక మాత్రం రోజూ బాధతో పాట పాడేది. బంగారు పంజరంలో ఉన్నా నాకు సంతోషం ఉండదు. నాకు స్వేచ్ఛగా ఆకాశంలో విహరిస్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది అని అనుకుంటుంది. రాజు మొదట అర్థం చేసుకోలేకపోయాడు. ఒకరోజు రాజు దాన్ని అడిగాడు. నువ్వు బంగారంలో ఉన్నావు, ఇంకా ఏమి కావాలి? చిలుక కన్నీటి కళ్ళతో చెప్పింది. బంగారం కాదు, నాకు కావాల్సింది స్వేచ్ఛ. ఆకాశంలో ఎగరడమే నా జీవితం. రాజు దాని బాధను అర్థం చేసుకుని పంజరం తలుపు తెరిచాడు. చిలుక రెక్కలు విప్పి ఒక్కసారిగా ఆకాశంలో ఎగిరిపోతూ స్వేచ్ఛే నిజమైన ఆనందం అని అరిచింది. నీతి: బంధనం బంగారమైనా, స్వేచ్ఛే మధురమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.